అంటే దేవుడు మనలను ఎందుకు పిలిచాడు? చాలా మందికి డౌట్ వచ్చిందో రాలేదో తెలియదు, కానీ నాకైతే ఇది వచ్చింది. ఏమొచ్చింది? దేవుడు మనలను ఎందుకు పిలిచిండు? ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, అర్థమవుతుందా? నేను చెప్పి మంచిగా వినాలి. ఈరోజు వాక్యాన్ని మంచిగా జాగ్రత్తగా వినాలి అందరూ. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుతున్నాం. చదవండి. యేసుక్రీస్తు దాసులను గట్టిగా చదవాలి. యేసుక్రీస్తు దాసులను చదువుకుంటాం. అపోస్తలులుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులకు అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఓకే. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖముల యందు తమ ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడై ఉన్నందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసముకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తల తత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఆమేన్. ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు వాక్యం చెప్తుండగా తండ్రి మీరున్నాండి, మీరు మాట్లాడండి తండ్రి. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడాలో మీరు నేర్పించమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి వీరికి కూడా వినగల చెవులు, గ్రహించగల మనసును మీరు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఏంటంటే ఈరోజు వాక్యం ఏంటి? దేవుడు మనలను ఎందుకు పిలిచాను. పేజ్ నెంబర్ 133, కొత్త నిబంధన 133. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచిందంటే, యేసుక్రీస్తు దాసులు ఎవరు? అపోస్తలులు. 12 మంది అపోస్తలులు 11 మాత్రమే పరిచర్య చేసిన వారు. వారికి ఈ లోకంలో కనబడి ఏ విధంగా జీవించాలి అన్నది నేర్పించిండు. చాలా మందికి తెలియదు అంటే, యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి మొదట ఏం చేసిండంటే పని చేసిండు. ఏం చేసిండు? యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకునే ముందు ఏం చేయాలంటే, 100% దేవుడు, 100% మనిషి. ఏంటి? 2 మానవ రూపకారంగా వచ్చింది. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే చెప్తారు. ఎందుకంటే ఆది అందు భూమి ఆకాశం సృజించి తర్వాత మన పోలిక చొప్పున నరుని చేద్దామన్నాడు. అంటే ఎవరి పోలిక? అప్పుడు దేవదూతలను సృష్టించిండు. ఎవరిని సృష్టించుడు? మొదట దేవదూతలను సృష్టించుడు. దేవదూతలు కూడా మనలాగానే ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? మన పోలికనే, ఒక ఆటి పోలికనే మనం కూడా. ఎందుకంటే వాటి అన్నిటిని చూసి కూడా ఒక నరుణ్ణి సృష్టిస్తామని సృష్టించిండు. నరుణ్ణి సృష్టించిండు కానీ దేవుణ్ణి ఎరగకుండా నరుడు ఏం చేస్తున్నాడు? పాపంలోకి వెళుతున్నాడు. ఎగ్జాంపుల్ వెళ్ళడానికంటే ఇజ్రాయేల్ ప్రయాణాన్ని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళని పిలిచినా కానీ మోషే లేకుండా దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేసిండు? నడిపించే నాయకుడు లేడని విగ్రహారాధనలకు వెళ్ళిపోయారు. చాలా మంది లోకంలో అదే విధంగా ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు? మనకి అంటే దేవుణ్ణి మరుగుపరుచుకుంటున్నారు. వాళ్ళు సత్యమైన దేవుణ్ణి తెలియకుండా ఏం చేస్తున్నారు? మరుగుపరుచుకుంటున్నాడు. అయితే ఆ మరుగుపరుచుకుంటున్నాగా ఏం చేసిన అంటే
ఆయనే మానవ రూపకారం ఎత్తి కుమారుని రూపకారం ఎత్తి యేసుక్రీస్తుగా జన్మించాడు. యేసుక్రీస్తుగా జన్మించి ఏం చేసాడు? మనలను మళ్ళీ ఆయన వైపు తిప్పుకుంటున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? మళ్ళీ ఎందుకంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆయనని ఎరగట్లేదు. చాలా మంది ఎరుగుతున్నారు యేసుక్రీస్తు దేవుడు అని ఎవరైనా తెలుసు కానీ నాకు ఎందుకు లేవయ్యా చెప్పేది, అర్థమవుతుందా? అందుకని అన్న కనుక మనం ఎరగట్లేదు, దేవుడిని ఎరగట్లేదు కనుక ఆయన ఏం చేస్తున్నాడు అంటే శిష్యులకు ఒక మాట చెప్పినట్టే, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నా శిష్యులుగా చేయండి అన్నాడు. ఏమన్నాడు? నా శిష్యులుగా చేయమన్నాడు. అవునా కదా? శిష్యులుగా చేయమన్నాడు. ఎందుకు చెప్పిండంటే వీళ్ళకి బోధిస్తున్నాడు. ఇక మళ్ళీ ఎందుకు బోధిస్తున్నాడు అంటే వీళ్ళు అటు ఇటు వెళ్ళిపోతున్నారు, ఎటో నడుస్తున్నారు, సరైన మార్గంలో నడవట్లేదు కనుక నడుస్తున్నాడు. అది 3 రకాలుగా చెప్తాయి. ఎన్ని రకాలుగా చెప్తా? 3 రకాలుగా చెప్తా. ముందుగా అపోస్తులు శిష్యులుగా ఉండుట. ఏంటి? అపోస్తులు శిష్యులుగా ఉండుట. యేసు ప్రభువు ఎందుకు పిలిచిండని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఏం చేసినట్టే అంతకుముందే ప్రవక్తల ద్వారా పాత నిబంధనలో ప్రతి విషయంలో ఒక కుమారుడు వస్తాడు, ఆయన్నే పాపముల గురించి రక్తం చిందిస్తాడు, మనలో దేవుని యుద్ధకు నడిపిస్తాడు. అవునా కదా? హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ఏంటి? మొదటి విషయం ఏంటి? మొదటి రకం ఏంటి? శిష్యులుగా ఉండుట. ఏంటి? శిష్యులుగా ఉండుట. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులవుదురు. చాలా ఫలించడం అంటే ఏమిటి? హల్లెలూయా. ఏంటి? ఫలించడము. మరి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడుదురు, ఇందువలన మీరు నా శిష్యులు అవుదు. అనగా మొదటగా ఏం చెప్పిన? శిష్యులు. అవునా కదా? శిష్యులు కావాలంటే ఏం చేయాలంటే ఫలించాలి. ఫలించు ఎక్కడ ఫలిస్తారు? ఎక్కడ అభివృద్ధి చెందుతారు? దేవుని అంటే అభివృద్ధి చెందుతారు. చాలా మందికి ప్లాన్ ఉండదు, ఎలా ఏం చేయాలా, ఏ విధంగా నడుచుకోవాలన్నది ప్లాన్ ఉండదు. నేను అందుకనే పోయిన వారు ఏం చెప్పినంటే, మీరు ఏం చెప్పినంటే నేను నెక్స్ట్ రోజు ఆదివారం వస్తుందంటే శనివారమే మనము ఏం చేయాలి? సిద్ధపడాలి. అలా ఎంతమంది సిద్ధపడుతున్నారు? సిద్ధపడట్లేదు. సిద్ధపడాలంటే అదే అన్నమాట. ఎందుకంటే మనం ఆయన శిష్యులుగా పిలువబడాలంటే ఫలించాలి. ఆ ఫలం ఎప్పుడు వస్తుందంటే ఒక సమయం వస్తుంది. ఒక స్టూడెంట్ ఏం చేస్తాడంటే, ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు? హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ ఏమవుతుందంటే వాళ్ళకు టైం టేబుల్ ఉంటుంది. ఏముంటుంది? టైం టేబుల్ ఉంటుంది. చదువుకునే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే టైం టేబుల్ ఉంటుంది. ఈ టైంలో నేను చదువుకోవాలి, ఈ టైంలో తినాలా, ఈ టైంలో పని చేసుకోవాలా, ఈ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళకి టైం టేబుల్ పెడతారు. భోజనం 2 అయిపోయింది లేదా 3 అయింది అంటే ఆ టైం అయిపోయిందంటే భోజనం ఉండదు హాస్టల్లో. అర్థమైందా? హాస్టల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. చాలా మందికి ఏంటంటే హాస్టల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ విషయం తెలుస్తుంది. ఎందుకంటే సమయానుకూలంగా భోజనం పెడుతున్నారు, సమయానుకూలంగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నారు. ప్రతి దానికి సమయం ఉన్నది. కనుక దేవుడు మనల్ని పిలిచిన దానికి కూడా ఒక సమయం ఉన్నది. ఎందుకంటే ఈ భూమి మీద కొన్ని దినములు మనం ఉండి ఆయనను ఘనపరచడానికి, ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ భూమి మీదకి పంపించాడు. ఏం పంపించాడు? మళ్ళీ ఎందుకు పంపించాడు? ఎందుకు పిలిచిందంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలా. ఆయన గురించి తెలుసుకొని ఆయన ఎవరు అన్నది తెలుసుకొని ఆయన నామాన్ని ఎరిగి ఆయన యుద్ధకు వెళ్ళాలి. ఆయన అంటే ఎవరో తెలియకుండా వెళ్తే బాగుండదు కదా? అవునా కదా? ఎవరినైనా మనం కలవడానికి వెళ్ళేటప్పుడు వారి మనోభావాలు ఏంటంటే కొంతమంది తెలుసుకుంటారు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. కొంతమంది తెలియని ఎక్కువ వాటిని వెళ్ళి కలిసేద్దాం అనుకున్నారు. అంటే గొప్ప వారిని కలవాలంటే ఏం చేయాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలంటారు. ఏం చేయాలి? వాళ్ళ పిఏ దగ్గర కానీ లేదా ఎవరైనా రాజకీయ నాయకుల దగ్గర ఎవరైనా కలవాలన్నా, వాళ్ళు తెలుసుకోవాలన్నా మనం ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర ఏం చేసుకోవాలి? అపాయింట్మెంట్ తీసుకోవాలి. తెలుసా? ఈ విషయం మీకు ఎవరైనా తెలుసా? మనకు ఎమ్మెల్యేని కలవాలనుకో బట్టి ఊరికే కలుస్తున్నా మనం ఏం చేయాలి? అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడని తెలియడానికి ఏం చేస్తాడంటే ముందుగా ప్రచారం చేస్తా అంటాడు. ఏం చేస్తాడు? ప్రచారం చేస్తా అంటాడు. ఆయన వ్యక్తిగతం ఏంటిది, నేనేం చేస్తా అన్నది మనకు తెలియజేస్తున్నా అంటాడు. వాగ్దాన రూపకంగా తెలుస్తున్నాడు. అవునా కదా?
అందుకని మనం భూమి మీద కూడా వచ్చి ఏం చేస్తున్నామంటే యేసు ప్రభు ఎవరో ఆయన తెలియడానికి వచ్చిండు. ఆయన ఏంటిది ఏం కథ అన్నది తెలుసుకున్నాడు. అవునా కదా? తెలియపరిచిండు. మన అందరికి ఏం చేసిండు? తెలియపరిచిండు కనుక ఇప్పుడు మనం యేసు ప్రభు దగ్గరికి మళ్ళీ మనం వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము ఆయనకు అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? అపాయింట్మెంట్ ఏంటంటే సిద్ధపడుతున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం భూమి మీద? అర్థమవుతుందని చెప్పేది ఇది సిద్ధపాటు అనమాట. అందుకనే పిలిచిండు దేవుడు. నేనంటే ఏంటి నేను ఏం చేస్తా, ఏం కార్యములు చేస్తా అని ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడైతే ఏ విధంగానైతే బోధిస్తాడో, ఏ విధంగానైతే మనందరికీ తెలియపరుస్తాడో, యేసు ప్రభు కూడా వచ్చి నిన్ను ఎందుకు సృష్టించినా, ఏ విధంగా సృష్టించినా, అసలు నువ్వు ఎవరు, నువ్వు ఏమిటి, నువ్వు భూమి మీద ఏ పని చేయాలా, పరలోకంలో ఏ పని చేయాలా, ఎలా విధంగా ఉండాలి అనడానికి ఏం చేసిండు అనమాట? తెలియపరిచి అనేక శిష్యులుగా తయారు చేయమని అన్నమాట. అవునా కదా? అందుకని ఆయన సిద్ధపాటు చేసిందంటే ఎప్పుడైతే ఆయన గురించి మనం తెలుసుకొని ఆయన శిష్యులు అవుతామో అప్పుడు ఏం చేస్తాము, మనము ఆయన శిష్యులం అవుతాం. ఇదే 15:5 ఉంటారు చూడండి. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలుచునో, నేను ఎవరి యందు నిలుచునో వాడు బహుగా ఫలించును. ఏంటంట? యేసు ప్రభు గురించి ఎప్పుడైతే తెలుసుకొని ఆయన శిష్యులను మనం అవుతామో అప్పుడు ఏం చేస్తాం? బహుగా ఫలిస్తాము, లేదా ఫలించము. అవునా కదా? అక్కడ నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అవునా కదా? దేవునికి వేరుగా ఉండి ఏ నరుడు ఏమీ చేయలేడు. బైబిల్ వాక్యం కూడా చెప్తున్నది ఏంటంటే ద్రాక్షవల్లి నేను, తీగలో మనం అందరం. తీగ పెరిగినా కొద్దీ ఫలిస్తూ ఉంటాడు, లేకపోతే ఫలించదు. అది ఫలిస్తేనే ఉపయోగం, ఫలించకపోతే ఉపయోగం లేదు. అందుకని ఏం చేయాలా? ఫలించాలంటే మనం ఏం చేయాలా? సమయానుకూలంగా నడుచుకోవాలి, సమయానుకూలంగా వెళ్ళాలి, సమయానుకూలంగా వాక్యాన్ని వినాలి. వాక్యం వినడం వల్లనే విశ్వాసం కలుగుతుంది. వినడం వలన ఏమవుతుంది? విశ్వాసం కలుగుతుంది. అప్పుడు మనం ఫలించి ఏమవుతామంటే దేవునికి స్నేహితులం అవుతాం. ఏమవుతాం? ఫలిస్తేనే అవుతాం, ఫలించకపోతే కాము. అందరూ అంటున్నారు ఫలించకపోతే దేవునికి స్నేహితులు ఎవరు కాలేరు. చాలా మంది అనుకుంటారు నీలో ఫలానా ఎంపు లేకపోతే నువ్వు దేవునికి స్నేహితుడు కాదు, దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఎందుకంటే లోకస్వార్త 10:11 ఒక మాట ఉంది చూడండి. 10:11 ఒకసారి చూడండి. దేవుని రాజ్యంలోకి మనం సమీపించి ఉన్నదని మనం తెలుసుకోవాలి. చాలా మంది తెలుసుకోరు, ఆయన రాజ్యం సమీపించిన తెలుసుకోకుండా 10:11 లూకాసు వార్త 10వ అధ్యాయం 11వ వచనం. అబ్బా ఏంటంటే దేవుని రాజ్యము సమీపించిందని తెలుసుకోవడానికి చెప్పు. నేను ఎందుకంటే ముందట ఏం చెప్తానంటే చాలా మందికి ఏం చెప్తానంటే ఎవరైనా రాలేదనుకో 2-3 వారాలు రాకపోతే ఎందుకు వస్తలేరు, రాండి చర్చికి రండి, మీరు దేవుని ఆశీర్వాదాలు పొందండి, దేవుని ప్రేమను రుచి చూసుకోండి అని చెప్తా. 3వసారి చెప్పాను. ఎందుకు చెప్పలేదు కదా? నా ధూళి దులిపేసుకుంటా. ఎందుకంటే చాలామంది చెప్పినప్పుడు వినకపోతే ఏం చేయాలా? వారి గురించిన అపరాధం మనకు ఉండదు. యేసు ప్రభువును కూడా అప్పగిస్తాడే. పిలాతు కూడా ఏం చేసిండంటే చేతులు కడుక్కున్నాడు. ఏం చేసిండు? చేతులు కడుక్కున్నాడు. ఏమని ఆమె కడుక్కునే ముందు ఏం చెప్పిండంటే ఈయన యందు నాకు ఏ తప్పిదం కనబడట్లేదు, ఈయనను నేను వేసిన ఈ శాపము నా మీదకి నా పిల్లల మీదకి రాకుండా ఉండడానికి ఆయన ఏం చేసిండు? చేతులు కలుపుకున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పేది. మనం చెప్పినా ఎవరైనా వినకపోతే నేనేం చేస్తానంటే దుమ్ము దులిపేసుకుంటా. చెప్పగానే నేనైతే చెప్పిన. ఎందుకంటే అది దులిపేసుకుంటా. ఎందుకు దులిపేసుకుంటా అంటే దేవుని రాజ్యంలో ఎందుకంటే ఆయన క్వశ్చన్ వేస్తాడు. ఏం చేస్తాడు? చెప్పినవా, చెప్పలేదా? ఆయన వేసే క్వశ్చన్, వాడిని వేసే క్వశ్చన్ వేస్తాడు. ఆ క్వశ్చన్ వేసినప్పుడు మనం ఏం చేయాలంటే దానికి సమాధానం చెప్పడానికి ఏం చేయాలంటే ఈ భూమి మీదనే చెప్పాలి సమాధానం. ఎక్కడ చెప్పాలా? పైన చెప్పదు, భూమి మీదనే చెప్పాలి. ఎందుకంటే నీ మట్టుకు నువ్వు చెప్పినావు. ఏం చేసావు? నీ మట్టుకు నువ్వు చెప్పినావు, తర్వాత దులిపేసుకున్నావు.
అంతే. అప్పటి వరకు నీకు ఏం లేదుగా. ఆ పిలాతు కూడా ఏం చేసిండంటే అప్పటి వరకు ఆ నిరపరాధి విషయంలో ఆయన తప్పు చేస్తున్నాడని తెలిసింది కనుక ఆయన ఏం చేసిండు, చేతులు కడిగేస్తున్నాడు. అప్పటి వరకే ఆయన ఏంటంటే తీర్పులోకి రాడుగా. అర్థమవుతుందా? తీర్పులోనికి రాడు. చెప్పినప్పుడు పాస్టర్ చెప్పినప్పుడు నువ్వు వినకపోతే ఏం చేస్తావంటే, వినప్పుడు ఏం చేస్తానంటే నేను కూడా ఏం చెప్తున్నా, మీరు వినప్పుడు నాకు దులిపేసుకుంటా. ఎందుకంటే మీరు ఒప్పునట్టి తీర్పులోనికి రాను. మీరు కూడా కొంతమంది ఉంటారు, అయ్యి మా పాస్టర్ దగ్గరికి రాండి మంచి జరుగుతుంది ప్రార్థన చేస్తాను అంటే వాళ్ళు వినలేదు అనుకో, ఏం చేయాలి, మీరు కూడా దులిపేసుకోవాలి. ఎందుకంటే తీర్పులోనికి రాదు. గుర్తుపెట్టుకోండి, ఎవరి గురించి చెప్పకపోయినా మనం తీర్పులోనికి వస్తున్నాం. ఏం చేస్తాము? చెప్పకపోతే తీర్పులోకి వస్తాము. ఎందుకంటే నువ్వు పొందిన మేలు ఇతరులకు పంచుకోవాలి. ఏం చేయాలి? నీకు పొందిన మేలు ఇతరులకు పంచుకోవాలంటే ఏం చేయాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి మొదట. ఎందుకంటే నువ్వు చెప్పినావు అనుకో, నీ గురించి నాకు తెలియదా, నువ్వు నాకు చెప్తానవా, ఈయన తెలియదా, నాకైనా పని చేస్తాను, ఈయన ప్రభాకరు దేవేంద్ర ఏం పని చేస్తాను నాకు తెలియదా, గైన ఇప్పుడు నీతి మంతులు అయినా వాళ్ళు నువ్వు నాకు చెప్పిన అంటారా ఏం చేయాలంట? మరి ఉండాలంటే మనం ఏం చేయాలన్నా మనము రెండో విషయం ఏంటంట, పరిశుద్ధంగా ఉండాలి. మొదట ఏం చేయాలి? శిష్యులుగా ఉండాలి. శిష్యులుగా ఉండాలంటే మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఎప్పుడు అభివృద్ధి పొందుతామంటే దేవుని యొద్దకు ఆయన సన్నిధిలో అడుగు పెట్టినప్పుడే ఫలిస్తాము, అభివృద్ధి పొందుతాం. లేకపోతే అసలు అభివృద్ధి చెందాం. గుర్తుపెట్టుకోండి, చర్చికి దుమ్మగొట్టినా, ఆయన వాక్యాన్ని వినకుండా దుమ్మగొట్టినా, వినకపోతే మనం ఫలించి అభివృద్ధి చెందము. చాలా మంది అనుకున్నాడు, నేను అభివృద్ధి చెందాను అంటే నువ్వు ఎంత పని చేసినా కానీ అభివృద్ధి చెందావు. అందుకని యేసు ప్రభు ఏం చేసిండంటే ఆయన ఏం చేయాలంటే ఆయన ముందుగా మనకు నేర్పించండు. ఏం నేర్పించాడు? మొదట పని చేసుకుంటూ వచ్చిండు, తర్వాత దేవుని సన్నిధిలో కూడా ఆయన ఉన్నాడు. ధర్మశాస్త్రము చదివినట, లేఖనం చదవగలిగిన వాళ్ళు ఏం చేయాలా? చదవాలి. యేసుక్రీస్తు కూడా యెషయా గ్రంథం ఇవ్వబడినది. ఆయన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేసి, ఆలయంలోకి వెళ్ళినప్పుడు, యెరూషలేముకు వెళ్ళినప్పుడు చదివిండు, వాక్యం చదవలేదా? ఆయన జీవితమే మనకు ఒక ఆధారం. చాలా మందికి తెలియదు, క్రైస్తవులకు ఏంటంటే యేసుక్రీస్తు జీవితమే మనకు ఆధారం. అందుకని ఆయన ఏం చేసిండే, కష్టపడిన ముందుగా గొడ్డు కష్టం చేసిండు, వడ్రంగి పని చేసిండు. ఏం చేసిండు? వాళ్ళ నాన్నతో పని చేసిండు. తర్వాత రెండోదిగా బోధించిండు, మూడోదిగా స్వస్థత పరిచిండు. ఆయన రాజ్యాన్ని ఆయనే ప్రకటించుకున్నాడు. ఇంకా అందుకని ఇక్కడ ఏమన్నాడంటే మనకు రోమాలో ఒక మాట ఏంటంటే 7లో ఒకసారి మళ్ళీసారి తీయక రోమా 1గా ఒకటి లాస్ట్ చూడండి. మృతుల్లో నుండి పునరుత్థానమైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంగా నిరూపించబడెను. ఎక్కడున్నట? మృతుల నుండి. మనం కూడా మృతుల నుండి లేస్తాం. మనం ఇప్పుడు ఎందుకు సిద్ధపడుతున్నామంటే యేసు ప్రభు వచ్చి 3వ దినంలో లేచాడు. కానీ మనం 3వ దినంలో లేవు, చనిపోయి. అర్థం గుర్తుపెట్టినా? మనం లేచే టైం వచ్చింది. ఎప్పుడు? ఆయన కడపూర శబ్దము వినినప్పుడు లేస్తాం. అదే మాదిరిగా ప్రతి విషయం చాలా మందికి తెలియదు ఏంటంటే యేసు ప్రభు జీవితంలో ఏదైతే జరిగిందో అది కూడా మన విషయంలో జరుగుతూనే ఉంటాడు. అదే అందుకనే చెప్పిన మానవ రూపకారం. 100% మానవుడు, 100% దేవుడు. ఆయన ఏ విధంగా లేచి ఆరోహణమయ్యాడో నువ్వు కూడా ఈ భూమి అందు సిద్ధపడినప్పుడు ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు లేచి నువ్వేమంటావు? మళ్ళీ కూడా ఆరోహణమవుతావు. అప్పుడు తీర్పులోనికి రాక. అందుకనే అప్పటి తీర్పు రాకుండా ఉండడానికే ఇప్పుడు మనం సిద్ధపాటు. అవునా కదా? ఇప్పుడు తీర్పు లేదు. చాలా మంది తెలుసు అనుకుంటారు కదా, ఇప్పుడు చనిపోగానే ఎవరికి తీర్పు లేదు. తీర్పు ఎప్పుడు ఉన్నదంటే ఆయన వచ్చినప్పుడే తీర్పు. తీర్పు అందుకని ఎక్కడ ఉంటారంటే పరదేశంలో ఉంటారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. పరలోక రాజ్యంలో కాదు, ఎటు కాకుండా మధ్యలో ఉన్నావు. ఆయన వచ్చినప్పుడు తీర్పులోని నిలబడకుండా అప్పుడు ఆయనతో కూడి పార్శ్వంలో ఎప్పుడైతే నువ్వు కూర్చుంటావో అప్పుడు ఉంటావు. మరి అప్పుడు ఉండాలంటే మనం ఏం చేయాలా? ఇప్పుడు ఉన్నాం, అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా? దేవుడితో నడుచుకోవాలా, పని చేసుకోవాలా మంచిగా. అవునా కదా? పని కూడా చేసుకోవాలా. దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? పని చేయాలా. బైబిల్లో ఉన్నది
పని చేయాలని లేదు, చాలా మంది తెలియదు, చాలా మంది అనుకుంటారు కానీ నన్ను పెంచిన వాడు నన్ను పోషించడాయా, చాలా మంది చెప్తున్నారు. ఏం చెప్తారు? పాస్టర్స్ చెప్తారు, పాస్టర్ గురించి చెప్తున్నారు. హల్లెలూయా. ఏం చేయాలంటే ఓకే మనం అది కాదు కానీ మాట్లాడుకోవట్లేదు, కానీ రెండవది ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి. ఏం చేయాలి? రెండవది 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 3 నుండి 7వ వచనాలు చదువుకున్నాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:3 నుండి. అబ్బా హల్లెలూయా. ఏంటంట? మీరు పరిశుద్ధుడవట అనగా మీ జారత్వములకు దూరంగా ఉండుట. జారత్వం అంటే ఇప్పుడు ఎవరన్నా ఉన్నారనుకోండి, మామూలుగా చెప్తున్నారు, ఎవరన్నా మనలో ఒక మాట అంటే వాళ్ళని తిరిగి 10 మాటలు అంటారా కదా? అంటమానమ్మా ఎక్కడ ఉన్నదని మన కోపిక? మనం పరిశుద్ధులా మనం పిలువబడతామా? అర్థమవుతుందా? ఎవరికి కొన్ని విషయాలు చెప్తా నేను, ఆ విషయాన్ని నేను ఇప్పుడు మీకు వివరించట్లేదు కానీ తర్వాత వివరిస్తా. కానీ ఎవరికి తిరగబడాలి, ఎవరికి తిరగబడద్దని కూడా బైబిల్లో ఉన్నది. అర్థమైందా? ఎవరికి తిరగబడాలి, ఎవరికి తిరగబడకూడదు. ముందుగా మంచిగా చెప్తే వినాలి, చెప్పి చూడాలి. అందుకని ఏం చేసిందంటే ఇజ్రాయేల్ ప్రయాణమై వెళ్తుందంటే ఒక ఊరిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసిందంటే ముందు పర్మిషన్ తీసుకుంటారు. బైబిల్లో ఉన్న పాత నిబంధనలు ఏమున్నది? పర్మిషన్. ఏమని తీసుకున్నారంటే మీ ఊర్లో నుండి వెళ్ళటకు మాకు కొంచెం మార్గం ఇవ్వండి అని అడిగింది. అంటే చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది ఊర్లో నుండి ఏదైనా జాతర జరుపుకునే ఊర్లో నుండి అడ్డేస్తారు, వెళ్ళడానికి ఇవ్వరు. కొన్ని గంటలు తెలుసా? చాలామంది తెలుసా? కొన్ని గంటలు ఏదైనా పని జరుపుకున్నా, జాతర జరుపుకున్నా అంటే చాలామంది ఏం చేస్తారంటే కొన్ని గంటలు ఒక రోజంతా ఊర్లో నుండి బయటికి రావద్దు, ఎవరు ఆ ఊర్లో నుండి ఎవరు వెళ్ళద్దు, ఇలాంటి అడ్డుకట్టలు వేసుకుంటారు. అదేవిధంగా ఆ ఊర్లో నుండి ఏం చేసిందంటే మీ నీరు తాగం మేము, మీ ఆకు ఫలాలు మేము ఏం తీసుకోము, ఎందుకంటే ఇజ్రాయేల్ సైన్యం పెద్దగా ఉన్నది, జనం పెద్దగా ఉన్నది. అంటే మాకు మీ ఊరు నుండి వెళ్ళి దాటి వెళ్ళాలి, వేరే దానికి వెళ్ళాలి, వెళ్ళడానికి కొంచెం మాకు మార్గం ఇవ్వండి అని అడిగింది. అడిగినప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు? ఆ రాజు ఇవ్వకపోతే వీళ్ళు దేవుడి యొక్క వచ్చి విచారించింది. ఏం చేసిండ్రు? మంచిగా వినాలి, మనం పరిశుద్ధంగా ఉండడానికి నేను చెప్తున్నాను. విచారించినప్పుడు దేవుడు ఏం చేసిందంటే మరొకసారి అడుగు, ఈసారి అడిగితే వినకపోతే యుద్ధం చేసుకుని వెళ్ళాడు. మొత్తం ఊరు మొత్తాన్ని ఏం చేయాలంట? అర్థమైందా కదా? అర్థమైందా? యుద్ధం చేసినప్పుడు మొత్తం అడ్డ పెట్టుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది కొన్ని శక్తులు మన మీద ఏం చేస్తున్నారంటే సువార్తను అడ్డగిస్తున్నాయి. అందరూ ఏం చేస్తున్నారంటే పరిశుద్ధంగా ఉన్నాం కదా అంటే మనం ఏమనద్దు, అవునా కదా? అది ఎవరితో ఉండాలి, ఎవరిని ఏమనద్దు, పరిశుద్ధులను. మనలో ఇబ్బంది చేసే వాళ్ళతో మనం కూడా మాట్లాడాలి, యుద్ధం చేయాలి. యుద్ధం చేసే టైం వస్తే యుద్ధం చేయాలి, అది వేరే సబ్జెక్ట్ వస్తుంది. ఇంకా ఎక్కడైతే ఏమున్నదంటే మనం ఏం చేయాలంటే మీరు పరిశుద్ధుడు అనగా మీ జాగ్రత్తకు దూరంగా ఉండి దేవుని చిత్తం మీలో ప్రతివాడును ఎవరిని ఎరుగని అన్యజనుల వలె కామశీలందు కాక పరిశుద్ధాత్మయందు ఉండాలి. అంటే చాలా మంది చేస్తున్నారంటే అన్యుల వలె ఉంటున్నారు. మన పరిశుద్ధులే చర్చిల్లో ఉన్నారు అనుకో, కొంతమంది జరగమనం అనుకో, చర్చిలో కొంతమంది జరగరు. ఏం చేస్తారు? చర్చి నుండి బయటకు వెళ్తే చాలు గొడవ పెట్టుకుంటారు కొంతమంది. అంటే మన వాళ్ళ దగ్గర అయితే ఎవరు లేరనుకో చెప్తున్నా. అంటే అన్యుల వలె చాలా మంది ఏం చేస్తున్నారంట? ప్రవర్తిస్తున్నాం. కానీ మనం ఆ విధంగా ప్రవర్తించకూడదు. 7వ వచనం చదవండి. హల్లెలూయా. ఏంటంట? పరిశుద్ధులుగా ఉండుటకే మనల్ని పిలిచిండు కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఎందుకు పిలవలేదు అంటే ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం ఏమైనామో పరిశుద్ధులుగా ఉన్నాం. మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. రెండో విషయం ఏంటి నేను చెప్పేది ఏంటంటే మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఏ విధంగా కాపాడుకోవాలంటే ప్రతి విషయం అందు కాపాడుకోవాలి. ఏ విషయం అందు? ఇదే తెస్సలోనిక 5:9 ఒక మాట ఉంటుందంటే ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే
దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలవుటకు. మరి మనం ఏం చేస్తున్నాం? మరి ఆయన అప్పుడెప్పుడు ఆయన రక్తంలో మనల్ని పవిత్రులుగా చేసిండు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ పవిత్రతను కాపాడుకోకుండా ఏం చేస్తున్నాము? అన్యుల వలె ఉంటున్నాము. అన్యుల వలె. ఎవరైనా ఒకవేళ అన్యులు ఉన్నారనుకో, వారు బట్టకాల్సి నీ విదేశీయులు అనుకో, నువ్వేం చేయాలి? మొదట ప్రార్థన చేయాలి. ఇంతకుముందే చెప్పిన ఇజ్రాయెల్ గురించి. వాళ్ళు ఏం చేసిండంట, వాళ్ళు పోనీయకపోతే వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు అవకాశం ఇవ్వకపోతే ఏం చేసిండ్రు, దేవుని సన్నిధిలో మొరబెట్టి మొదట ఏం పని చేసిండ్రు. అందుకనే మీకు కథ చెప్పిన, ఇప్పటిదాకా కథ చెప్పింది. ఎందుకంటే మీరు ఏం చేయాలని, మీ మీద ఎవరైనా పట్టకాల్సి మీద ఎత్తారు, మీ విషయంలో అన్ని విషయాలు మీద చేస్తున్నారు. మీరు ఏం చేయాలి? మొదట ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దేవుని యొద్దకు వెళ్ళాలా? దేవుడు ఇచ్చిన సమాధానం గురించి ఎదురు చూస్తూ ఆయన రెండో మాట ఏం చెప్తాడో ఆ మాట ప్రకారం మనం బయలుదేరాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన యుద్ధం చేయమంటే యుద్ధం చేయాలా, ఏం చేయమంటే చేయాలా. అప్పుడు తప్పే కాదు. దేవుడు చెప్తున్నాడు ఏం చేయాలి. ఎందుకంటే మొదట ఏం చేయాలంటే మన పవిత్రతను కాపాడుకోవాలి. అందుకే ఇక్కడ ఏం చెప్పాడు? 5:9 ఏం చెప్పినాడు? ఇక్కడ ఏమున్నారంట, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనలను నియమించాడు. ఆయన ద్వారా మన రక్షణ పొందుతున్నాం. ఉగ్రత పాత్రను నియమి, ఓకేనా? అవునా కదా? నియమించింది కనుక మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అందుకని ఏం చేయాలంటే ఆ కాపాడుకోవాలంటే ప్రతి విషయం ఏమందు ప్రతి విషయం ఇది పేతురులో ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:6 ఉంటుంది ఒక మాట చూడండి. కాపాడుకోవాలి. అందుకనే దేవుని మాట గురించి మనం ఏం చేయాలా? వేచి చూడాలి. దేవుని గురించి ఆయన మాట గురించి ఎప్పుడైతే మనం వేచి చూస్తామో అప్పుడే ఆయన ఇచ్చిన సమాధానాన్ని బట్టి మనం నడుచుకోవాలి. చదవండి 1:16. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండి వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ ఆజ్ఞల దశలో మీరు కూడిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉండుడి. ఏమంట? ప్రవర్తన, మన నడిచే నడవడిక సమస్తము. అర్థమవుతుందా? సమస్త విషయంలో దేవుణ్ణి అంత బాధ పెట్టినా, అంత అవమానించినా, ఎన్ని చేసినా, ఆయన కోరడాలతో కొట్టినా, సిలవకేసినా మొదట ఆయన ఏం చేసిండు? క్షమించిండు. నీళ్ళు కూడా చాలా మంది ఏం చేస్తారంటే, నువ్వు గుడికి వెళ్తున్నావు, దేవుని అందు ఎదగడానికి ఎదుగుతున్నా కొద్దీ ఏం చేస్తారంటే నీ మీద ఏం చేస్తారు? పట్టగాల్సి మీద ఎత్తాలి వాళ్ళంతా. చూసినావా? ఆ టైప్ అవుతుంది. ఏమవుతుంది? పట్టగాల్సి మీదేస్తా అంటారు కనుక నువ్వేం చేయాలా? సమస్త విషయంలో నీవే నడిచే నడవడికల ప్రతి విషయంలో నువ్వేముండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. వాళ్ళు ఇక అన్నారు కదా అని మనం 4 మాటలు అన్నాం అనుకో, మన పరిశుద్ధత ఎక్కడ ఉంటుంది? ఇక ఉంటుందా? పరిశుద్ధత ఉంటుందా? నువ్వు నన్ను అంటావా? నువ్వు నన్ను ఎట్లా అంటావు? అర్థమైందా? చాలా మంది ఏం చెప్తారంటే, వీడు నన్ను అంటాడా, నాకైనా తక్కువ ఉన్నాడు కాదా? నిన్న మొన్న నన్ను అంటాడా, నాకు చెప్తాడా అని చేస్తారు. అంటే క్రైస్తవులమైన మనము, ఎందుకంటే యేసుక్రీస్తు ఏ విధంగానైతే మనకు జీవన మార్గాన్ని ఏ విధంగానైతే నేర్పించిందో ఆ విధంగానే మనం కూడా ఏం చేయాలా? ఆ నడవడిక ప్రకారమే మనము నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది మొదట ఏంటంటే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి పరిశుద్ధంగా ఉన్నట్టు, లేకపోతే పరిశుద్ధంగా లేనట్టే. 1-10 మాటలు మనం కూడా అన్నాం అనుకో, వారితో నడిచిన వారితో వాళ్ళు పరిగెత్తినట్టు మనం కూడా పరిగెత్తినాం అనుకో, ఏం చేసినట్టు? పరిశుద్ధంగా లేనట్టే. అప్పుడు మనం ఫలించి అభివృద్ధి చెందము. చాలా మందికి తెలియదు. ఫలించకపోవడానికి గల కారణం కూడా ఇదే. రెండో విషయాన్ని ఖచ్చితంగా పాటించాలి, పరిశుద్ధంగా ఉండాలి. మొదట ఆయన అడగాలి, యేసయ్యా మరి నేను ఏం చేయాలి? వాళ్ళు నన్ను అంటారు, నేను ఏ విధంగా నడుచుకోవాలి అని ఆయన సన్నిధిలో అడుగు. రెండవది ఆయన ఏమి ఇస్తాడో చూడు. అరే బాబు నువ్వు కూడా వాడితో వెళ్ళు, తగ్గకు అన్నాడు అనుకో దేవుడు, ఆ విధంగా వెళ్ళు. ఎందుకంటే యేసు ప్రభు కూడా కోపం వచ్చింది. ఏదో వచ్చిందరా లేదా? ఆలయంలో పాడు చేస్తున్నారు, పావులని అంతా అమ్ముతున్నారు. అక్కడ అమ్ముతున్న కొరడ పట్టుకొని కొట్టిని గెలిపిండు. ఆయన కోపానికి అందరూ భయపడరాట. హల్లెలూయా. అందరూ వెళ్ళిపోయి శాస్త్రులు పరిచయంలో వచ్చి ఏమంటున్నారంటే, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు నువ్వు ఎవరు అని అడిగినావు. అడిగితే ఈ
దేవాలయాన్ని పడగొట్టు, 3 దినంలో దీన్ని నేను లేపుతా అంటే ఆయన నిరూపించుకుంటున్నాడు శాస్త్రంతో నేను ఎవరో అన్నది. అవునా కదా? ఆయన కోపాన్ని కూడా నిరూపిస్తున్నాడు. దేవుడు కూడా నీ విషయంలో ఆయన కోపానికి చోటు ఇవ్వాలి. నువ్వు ఏమి ఇవ్వాలా? నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో, అప్పుడు నీ మీదకి ఏ మీద కూడా ఆలనీయడు. హల్లెలూయా. ఏం చేస్తాడు ఎక్కడా? ఆయన చేస్తాడంటే చూస్తున్నాడు, అన్ని విషయాలలో నేను పరిశుద్ధంగా ఉన్నాడు, అన్ని పరిశుద్ధంగా ఉంటున్నావు. అప్పుడు యోగు వాళ్ళ చిన్న కష్టం తీసుకొచ్చి పెడతాడు, సాతానికి ఇంత గ్యాప్ ఇస్తాడు. ఆ గ్యాప్ ఇచ్చిన అప్పుడు కూడా నువ్వు పరిశుద్ధంగా ఉన్నాడు. వీడు నావాడే. ఈ భూమి అందు కూడా ఎన్ని బాధలు పెట్టినా ఏది పెట్టినా కానీ వీడు పరిశుద్ధంగా ఉన్నాడు కనుక తర్వాత ఏం చేస్తాడంటే ఒక కంచెకు బదులు 2 కంచెలు వేస్తాడు. హల్లెలూయా. మొదట ఒక కంచె వేసిండు, ఆ కంచెను ఏం చేసిండు? తీసేస్తుండు. హల్లెలూయా. తీసేసి సాతానికి అనుమతించిండు అనమాట. ఆ అనుమతి ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా ఉంటావో అప్పుడే నిందలు అవమానాలు నీ మీదకి వస్తున్నాయి. హల్లెలూయా. ఏం చేస్తారు? నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంటావో అంత బాధ నీకు కలుగుతుంటా అంటే. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధంగా ఉన్న యోగుకు బాధ కలిగింది. బాధ కలిగినప్పుడు ఆయన ఎప్పుడైతే ఆయన పరిశుద్ధతను ఎప్పుడైతే కాపాడుకున్నాడో అప్పుడు ఏం చేసిండు? 2 ఆశీర్వాదం పొందాడు. నీ జీవితంలో కూడా నీ పరిశుద్ధతను ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో అప్పుడే 2 ఆశీర్వాదం పొందుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు పొందుతావు మరి 2 ఆశీర్వాదము? నీ పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడే. హల్లెలూయా. అందుకని ఏంటంటే యేసు ప్రభు గారు మూడోది ఏంటంటే యేసు క్రీస్తు వారితో ఉండాలి. మూడో విషయం ఏంటిది? యేసు క్రీస్తు వారితో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. 2:7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టిన. అందుకని ఇంతకుముందు చెప్పిన యేసుక్రీస్తు 3వ దినం లేచి పరలోకంలోకి వెళ్ళి ఆయన కూర్చొని ఆయనతో కూడా మనం కూర్చోవాలంటే ఏం చేయాలి? ఉంది కదా, మొదటగా శిష్యులుగా ఉండాలి, రెండవదిగా పరిశుద్ధంగా ఉండాలి, ఇప్పుడు యేసుతో ఉండాలి. హల్లెలూయా. మూడోది ఏం చేయాలి? యేసుతో ఉండాలి. యేసుతో ఎప్పుడు ఉంటాము మరి? మనము ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటామో, ఎప్పుడైతే ఆయనతో నడుస్తామో, ప్రతి విషయంలో ఆయన అనుమతి ఎప్పుడైతే మనం కోరుకుంటామో అప్పుడే మనము ఆయనతో ఉంటాం. లేకపోతే ఆయనతో ఉండము. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఉన్నామంటే మనం ఆయన వారమైంది తీర్పులోనికి రాక అని ఒక మాట ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మరణంలో నుండి జీవంలోని కాడ అందరూ అంటారు ఇది పరలోక సంబంధమైన మాట. ఇది ఏ సంబంధమైన మాట? భూమి అందు మనకు మరణం ఉన్నది, అక్కడ కూడా ఉన్నది ఇంకొక మరణం. ఆ మరణం ఏం దొరికినా పాతాళంలో పడిపోకుండా, ఆ పాతాళంలో పడిపోకుండా జీవంలోనికి రావడానికి ఏం చేయాలంటే ఇక్కడ క్రీస్తు వలె ఆయన పోలికలతో నీవు నిర్మించబడినావు. కాబట్టి ఆ నిర్మాణాన్ని నువ్వు తెలుసుకొని ఆయన పోలికలా నువ్వు జీవిస్తే అప్పుడే నువ్వు ఏం చేస్తావు? తీర్పులోనికి రావు. లేకపోతే తీర్పులోనికి వస్తావు ఖచ్చితంగా. గుర్తుపెట్టుకో. ఎందుకంటే దీన్ని ఏమంటే గుడ్డిగా నమ్మడం అనుకోవాలి. ఏమనుకోవాలి? అర్థమవుతుందా? గుడ్డిగా నమ్మడం. ఇప్పుడు నేను ఏదైనా ఎవరికైనా పని చెప్పింది అనుకో, ఏందయ్యా ఆ పని ఎందుకు చేయాలి, ఏం చేయాలి అని అడుగుతాడు. కొంతమంది చెప్పగానే ఏం చెప్తారంటే ఆ అయ్యగారు చెప్పింది కదా అని ఆ ఇంకో మాట మాట్లాడకుండా ఎందుకు చేస్తాడు. అర్థమవుతుందా? అబ్రహాం కూడా అందుకనే ఏదో ఒక మాట ఉంటుంది. అబ్రహాం హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 చూడాలి ఒకసారి. అబ్రహాం ఏం చేసినాడు అంటే దేవుడు పిలవగానే ఎందుకు ఏమిటని అడగలే. చూడండి ఒకసారి 11:8 పేజ్ నెంబర్ చెప్పినాను, అందరూ తీస్తారు. 200 అందరు చదువు.
11:8. బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. ఒక నిమిషం ఆపండి. ఏంటంటే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి ఏం చేసాడు? అర్థమైందా? ఈ ప్రదేశం ఉన్నాడు, జాకారం అనే ప్రదేశంలో ఉన్నాడు, లేకపోతే అబ్బాపురం అనే ఊళ్ళో ఉన్నాడు. అబ్బాపురం నుండి ఏం చేసిండు అంటే యేసు ఆయన పరిశుద్ధాత్ముడు దేవుడు యేసు ప్రభు ఆత్మ అయిన మనిషి ఏం చేసిండు? పిలిచాడు, అబ్రహామా అబ్రహామా లే, అక్కడ నుండి లేచి జాకారంలో నీకు స్థిరమైన ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి ఉండు అనగానే ఆయన ఏం చేసిండు? ఆ పిలుపుకు లోబడ్డాడు, విశ్వాసించాడు. అర్థమైందా? విశ్వాసం చాలా మందికి ఎందుకంటే విశ్వాసం తగ్గిపోతున్నది. అర్థమవుతుందా? చాలా మంది ఒక మాట ఏమంటే నీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే ఏమన్నట కొండ బొమ్మన పోతుంది, చెట్టు పోయి అక్కడ సముద్రం పడమన్నా పడుతుంది. ఆవగింజ ఎంత ఉన్నది? వంట చేస్తే మీకు బాగా తెలుసు. ఎంత ఉంటుంది? చిన్న ఉంటుంది, చీమ అంత ఉంటుంది అనుకో. అంతేనా? చీమ కంటే చిన్న ఉంటుందా? చీమ అంత ఉంటుంది, అంతేనా? ఆవిడ మరి అంత విశ్వాసం ఉంటుందా? అంత విశ్వాసంతో పోలుస్తున్నాడు. చాలా మందికి ఉంటుందా? చాలా మంది ఎవరికైనా ఆవగిందన్న విశ్వాసం ఉందా అంటే ఇట్లా చేతులు ఎత్తారు అందరూ. హల్లెలూయా. మనకు లేదు, అవునా కదా? మరి ఉంటే జరగాల, అద్భుతాలు జరగాల. ఇగో ఇక్కడ ఉన్నది, నా ముందట ఉన్న ఈ టేబుల్ కానీ ఇది జరిగాడు పో అంటే పోవాలి. ఏం చేయాలి? అర్థమవుతుందా? ఆవగింజంత విశ్వాసం అంట ఉంటే. అందుకని ఇక్కడ ఏం చేశాడంటే ఇప్పుడు అబ్రహాం ఏం చేసిండంటే ఆ పిలిచిన పిలుపు ఆ దైవ సేవకుడు యేసు ప్రభు చెప్పిన మాటకు ఏం చేసిండంటే లోబడి ఏం చేసిండంటే ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళిండు. అక్కడ ఉన్నదా మరి ఎక్కడికి వెళ్ళవాలనో అది అది ఎరుగడు, బయలుదేరిండు. ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అవునా కదా? మన ప్రయాణం కూడా ఎక్కడ పరలోకం అన్నది ఒకటి విషయం తెలుసు, కానీ ఆ పరలోకంలో ఎక్కడ ఉంటాము, పరదేశంలో ఉంటామా, పరలోకంలో ఉంటామా, ఎక్కడ ఉంటాం అన్నది మనకు తెలియదు కనుక ఏం చేస్తున్నాం? మనం ఇక్కడ వెళ్ళుపాడడానికి సిద్ధపడుతున్నాం. అలాగే అర్థమవుతుందా? తెలియదు. ఆయన పిలుపుకు లోబడి ఆయన విశ్వాసం ఉంచి నీవు ఆయన శిష్యులుగా ఉండి ఆయన పరిశుద్ధంగా ఉంటేనే కానీ ఆ వెళ్ళే మార్గం నీకు తెలియపరచబడదు. ఈ గుడ్డిగా వెళ్ళడమే. అర్థమవుతుందని చెప్పేది ఏంటంటే గుడ్డిగా వెళ్తూనే ఉండాలి మనం. ఎప్పుడైతే గుడ్డిగా వెళ్తుంటామో ఆయన మాటకి ఎప్పుడైతే లోబడి ఆయన యందు ఎప్పుడైతే విశ్వాసానికి లోబడతామో, ఆయన చెప్పే మాటకి ఎప్పుడైతే లోబడతామో అప్పుడు నీలో కార్యాలు జరుగుతుంటాయి, లేకపోతే జరగాయి. ఏం చేయాలి మరి? ఏం చేయాలి? యేసు వలె ఉండాలి. అందుకని ఏం చెప్తున్నాడు? యేసు క్రీస్తు వారిలా ఉండాలి. యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడు? చాలా మందికి అందరూ అనుకున్నారు యేసు ప్రభు వచ్చిండు, ఒకటే చూస్తారు వాళ్ళు, అద్భుతాలు చేసిండు, బాగా చేసిండు, అద్భుతాలు చేసిండు, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి అని చెప్తాంటారు. కానీ యేసు ప్రభు ఏమేమి చేసిండు ఆయన జీవిత చరిత్రని చెప్తారా? యేసు ప్రభు ఏం చేసిండు? బాలుడు నడవలసిన త్రోవలో నడుచుకున్నాడు. ఆయన కూడా ఏం చేసిండ? 12 సంవత్సరాలు ఉన్నప్పుడు చర్చికి వెళ్ళేదట. ఊరికే ముందు కూర్చునేదట, ముందు వరుసలో కూర్చునేదట. ఏ వరుసలో కూర్చునేది? ముందు వరుసలో కూర్చునేది. అంటే ముందు వరుసలో కూర్చునేది ఏదంటే అంటే చర్చి ఓపెన్ రాగానే వచ్చింది అనమాట. ముందు వరుస అంటే అర్థమవుతుందా? అవునా కదా? ఎందుకంటే అన్ని నిండినాయి అనుకో, ఏమైతే వెనక వరుసలో కూర్చోవాలి. ముందు కూర్చున్నారు అనుకో, నిండితే ఏం చేస్తాం? వెనక కూర్చుంటాము, ముందు కూర్చుంటాము. అర్థమవుతుందా? అంటే సమయానుకూలంగా నడుచుకున్నాడు ఆయన. ఆయన సమయానుకూలంగా నడుచుకొని ఏం చేసిందంటే ఏ విధంగా ఉండాలన్నది ఆయన జీవితాన్ని మనకి ఇట్లా తెరగా ఎక్కించి పెట్టాడు. ఏం చేశాడు? తెర, ఒక సినిమా తీసాడు. ఆ సినిమాను చూస్తే మనకు కానీ అర్థం కాదు, అవునా కదా? ఆ సినిమా గురించి అర్థం కావాలి, వివరణ కావాలంటే బైబిల్ చదువుతూ ఉండాలి. బైబిల్లో ఉన్న మార్గం బోధించే విదేశాన్ని మనం ఏం చేయాలా? రుచి చూడాలన్నమాట. రుచి చూసి తెలుసుకున్నాడు కీర్తనకారుడు అంటాడు. ఏం చేయాలంట? ఏం చేయాలి? రుచి చూసి తెలుసుకోవాలి, అవునా కదా? మనం ఎక్కడికన్నా ఏదైనా హోటల్లో తినడానికి వెళ్ళాం, మనకి ఏదో ప్రయాణం అవుతున్నాము, ఆ ప్రయాణం ఊరికి అదే ప్రయాణం అవుతాము. అక్కడ ఒక హోటల్లో తినామనుకో, బాగాలేదనుకో, మళ్ళీ అక్కడ తింటాం. ఒక్కోసారి వచ్చినప్పుడు మంచిగా ఉంటేనే మళ్ళీసారి వెళ్తాం. ఇక్కడ బాగుంది పోయి తినాలి, అవునా కదా? అర్థమవుతుందా? అందుకనే యేసయ్య ఉత్తముడని రుచి చూసి తెలుసుకొని ఆయన ప్రకారం నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు ఏం చేస్తాడంట? యుద్ధం ఆయనే చేస్తాడు. ఇంకెవరు చేస్తాడు? వేరే వాళ్ళు అసలు ఎవ్వరు చేయరుగా, ఆయనే యుద్ధం చేస్తాడు. అర్థమైందా?
చివరిగా కొన్ని వచనాలు చెప్తుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. చివరిగా నేను ముగిస్తాను, ముగింపులోనికి వస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-14 కూడా. బాబా ఏమైనారట మీరు? ఇది ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. అర్థమవుతుందా? మనం ఏమై ఉండాలంటే లోకానికి ఉప్పై ఉండాలి. మరి ఉప్పై ఉండాలంటే ఏమున్నది? యేసు ప్రభు గురించి అన్నిలు కూడా చెప్తారు. అబ్బా ఆయన ప్రేమమయుడే, స్వరూపుడు, కరుణామయుడే, ఆయన ఉన్నాడు అని చెప్తారు కొద్దిమంది. తెలుసా? నేను చాలా మంది కూడా అయినా యేసు ప్రభు నమ్ముకోరు కానీ యేసు ప్రభు గురించి చెప్తారు. ఏమని చెప్తారు? అవునా కదా? మదర్ తెరీసా గురించి అందరు చెప్తారు, మనం చదువుకుంటాం. ఏంటన్నా ఆమె యేసు ప్రభు ప్రేమను చూపించింది. నువ్వు ప్రేమను చూపిస్తావా? చూపించట్లేదు. ఎందుకంటే ఎందుకు చూపిస్తారు అంటే నువ్వు నిస్సారమైన ఉప్పు పనికి రాకపోతే ఏం చేస్తారు? పడవేస్తారు. అవునా కదా? ఉప్పు ఖరాబైతే పడేస్తే ఏం చేస్తారు? అందరు దొరుకుతున్నా పోతారు, బాటంలో లేదా మురికాలంలో పడేస్తారు. అవునా కదా? అర్థమవుతుందా? ఆ పడేస్తే దేనికైనా పనికి వస్తారా? పనికిరాదు. దానివల్ల ఉపయోగం లేదు. అవునా కదా? నిస్సారమైన స్థితిలో నువ్వు ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలి. నువ్వు ఫలించి అభివృద్ధి చెందలేవంటే నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు. హల్లెలూయా. ఏమన్నట్టు? నువ్వు అభివృద్ధి చెందలేవంటే బైబిల్ ఖచ్చితంగా చెప్తున్నది నువ్వు పరిశుద్ధంగా లేవన్నట్టే. నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతావు. నువ్వు ఉప్పై ఉండాలా, నిస్సారమైన స్థితిలో ఉండకూడదు, పనికిరాని ఉప్పుగా ఉండకూడదు. అవునా కదా? ఇప్పటి మనం ఏం చేయాలి? ప్రభువా నేను లోకములకు ఉప్పై ఉండాలి అని ఎప్పుడైతే నీలో ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు ఏమవుతుంది? దేవుడు నిన్ను ఉప్పుగానే ఉంచుతాడు, తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. ఇంకో నలుగురు ముందర తల వంచుకునేలా ఉంచాడు. ఎందుకంటే ఎవరు నిన్ను ఏమన్నా కానీ వారిని ఏమనకుండా, వారిని తిట్టకుండా, నువ్వు కొట్టకుండా, వారితో యుద్ధం చేయకుండా నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళి ఎప్పుడైతే మొర పెడతావో, ఆయన మొరను ఎప్పుడైతే నీ మొర ఆలకిస్తాడో ఆయన ఏం చేస్తాడు? నీ పక్షంన యువాజ్యం ఆడతాడు. ఆయన నిలిచి యుద్ధం చేస్తున్నా అంటాడు. ఏం చేస్తాడంటే అప్పుడు కీర్తన చదువుకున్నాం, భుజములు విరగొడుతున్నాడట. ఇప్పుడు 10వ కీర్తన చదువుకున్నాం కదా. ఏం చేస్తాడు? భుజములు విరగొట్టువాడు ఆయనే. మనం పనులు విరిగాయి అనుకో, మన చేతులు పని చేయగలుగుతామా? ఏం చేయాలి? ఇంకోళ్ళ మీద ఆధారపడి ఉండాలి. అవునా కదా? చేయి పని చేయకుండా ఎవరి మీద ఆధారపడాలి? అర్థమవుతుందా? అందుకని అక్కడ వాక్యంలో ఏముందంటే నీ భుజములు విరగకూడదని గుర్తుపెట్టుకో. ఎప్పుడు విరగొడతాడు? దేవునికి నువ్వు సమయం ఇవ్వాలి. ఎవరికి వాళ్ళ సమయం? దేవునికి సమయం ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకుంటే ఏమైతుందంటే అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు ఏం చేయడు, వాళ్ళ కార్యం అసలు చేయడుగా, వారిలో విషయం ఏం చేయడు. ఎందుకు అంటే ఇంకో విషయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం 3:14 నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని చెప్పగలుగుతాడు. ఎక్కడికి? దేవుని ఉన్నతమైన పిలుపు యొక్క అదే మన గురి. యేసుక్రీస్తు జీవితాన్ని తీసుకొని ఆయన ప్రకారం ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, ఆయన ప్రకారం ఎప్పుడైతే, ఆయన మాట ప్రకారం ఎప్పుడైతే నువ్వు నడుస్తావో అప్పుడు ఎక్కడికి పోతావు? ఉన్నతమైన గురి ఎద్దకు. ఎంతమంది ఎన్ని పంటలు వేసినా, ఎన్ని ఇబ్బందులు వేసినా, ఏం చేసినా, యోసేపు ఏం చేసిండు? అన్నదమ్ములు కొట్టిళ్ళు, అన్నదమ్ములు అజ్జేసిళ్ళు కొట్టి ఆయన గుర్తులో పడేసినా కానీ ఆయన ఏం చేసిండు? దేవుని గురి యొద్దకే పరిగెత్తిండు. ఆయన క్షమించి ఏం చేసిండు? కరవచ్చినా కానీ వాళ్ళకి ధాన్యం ఇచ్చిండు. ఎవరికి? వీరు నా తల్లిదండ్రులు అన్నలు అని తెలిసి కూడా వాళ్ళకి ఏం చేసిండు? ధాన్యం పంచిండు, మళ్ళీ పంపించిండు. ఎందుకు?
క్షమాపణ కలిగింది. యేసు ప్రభు క్షమాపణ ఆయన వచ్చింది. అప్పుడు యేసు ప్రభు లేడు, కానీ పరిశుద్ధాత్మతో ఆయన నిండబడి ఉన్నాడు గనక ఆయనకు పరిశుద్ధత వచ్చింది. ఆయన నేను కొట్టిన వాళ్ళని తిట్టిన వాళ్ళని అందరూ ఏం చేసిండు? క్షమించిండు. కనుకనే ఆయన రాజుగా నిలబడిండు. హల్లెలూయా. ఆయన ఒక అధికారిగా ఉన్నాడు. ఆ ఉన్నతమైన పిలుపులో మనం పొందక మనం ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం. హల్లెలూయా. ఆయన మాట వినక పోగొట్టుకుంటున్నాం. సమయానికి రమ్మంటే సమయానికి రాము, సమయానుకూలంగా నడుచుకోము, సమయానుకూలంగా వాక్యం చదవము, సమయానుకూలంగా ఆయనతో ఉండడానికి మనం ఇష్టపడతాం, ఆయనతో స్నేహంగా ఉండడానికి మనం ఇష్టపడతాం, ఆయన శిష్యులుగా ఉండడానికి ఇష్టపడతలేదు కనుక ఆ రాజ్యనికం మనలో రావట్లేదు. ఏమైతున్నాం? ఆ రాజ్యనికం రాక ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడనే ఉండిపోతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే నిస్సారంగా ఉండిపోతున్నాం, ఉప్పుగా ఉండట్లేదు. ఉప్పు మిల్లులో ఉప్పు ఉన్నది, కానీ ఆ ఉప్పు పనికిరాని విధముగా పడిపోయి ఉన్నది. హల్లెలూయా. ఆ ఉప్పుని ఏం చేయాలంటే మళ్ళీ ఏం చేయాలను? సారం పట్టాలి. హల్లెలూయా. ఏం చేయాలా? ఈ వాక్యం అనే దాంతో నీ సారం పట్టుకొని ఎప్పుడైతే మళ్ళీ నువ్వు ఉప్పుగా జీవిస్తావో అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? రాజుగా ఉంటావు. ఉన్నతమైన పిలుపునితో నిన్ను ఎవరైతే అవమానించిందో, నిన్ను ఎవరైతే నిందలపడిందో వాళ్ళు నీ ముందు నిలబడతారు. హల్లెలూయా. వాళ్ళు నీ ముందు మోకరిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ భుజములు ఇరగొట్టేసిండు. ఎవరు? ఆయన ఇరగొట్టిండు. ఆయనతో నువ్వు నడుచుకుంటున్నావు కనుక ఆయనతో ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో అప్పుడు ఎవరితో ఉంటావు? ఆయన యందు పరలోకమందు ఆయన పక్కన కూర్చొని ఉంటాం. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం కొన్ని విషయములు మనం ఏం చేద్దాము? ఇప్పుడు మనం ప్రార్థించుకున్నాం. ప్రభువా నేను ఉప్పై ఉండాలి, నిస్సారత ఉండకూడదు. ప్రభువా నీ ఏం చేసుకోవాలి? ఇక్కడ ఏమన్నది? పన్నాలు కూడా ఉన్నతమైన పిలుపు కలిగిన బహుమానం పొందుటకై గురి యొద్దకు పరిగెత్తున్నాం. ఎక్కడ పరిగెత్తున్నాం? యేసుక్రీస్తు గురి. ఆయన గురి ఎక్కడ ఉన్నది, ఏ విధంగా ఉన్నది అన్నది ఆ గురి యొద్దకు పరిగెత్తుకున్నాం. అందరం ప్రార్థించుకున్నాం.